కార్తీక మాసం వచ్చేసింది. ఏ పూజలు చేస్తే ఏ రకమైనటువంటి నియమాల వలన మాకు మంచి ఫలితాలు వస్తాయో తెలపమని చెప్పి లక్ష్మి గారు రాజమండ్రి నుంచి అడిగారు. మనకి కార్తీక మాసంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఆచరించినట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానిలో మొదటిది స్నానము, కార్తీక స్నానం. దగ్గరలో ఉన్న నదీ స్నానం కానీ, కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, ఇంట్లోనైనా సరే సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయడం. తర్వాత కార్తీక దీపము ప్రధానమైనటువంటిది. సూర్యోదయానికి ముందుగానే నది దగ్గరికి వెళితే నదిలో దీపాన్ని వదిలిపెట్టడం, అలాగే ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో నీళ్లలో దీపాన్ని వదిలిపెట్టుకోవడం ప్రతిరోజు కూడా చేయడం. ఇంట్లో దీపారాధన వెలిగించుకోవడం. ఇది ఎప్పుడు చేయాలి? సూర్యోదయానికి ముందుగా. లేదు దగ్గరలో ఆలయంలోనైనా సరే దీపారాధన వెలిగించండి సూర్యోదయానికి ముందుగానే. తర్వాత కార్తీక పూజ, పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ పూజను చేసుకోవడం. తర్వాత కార్తీక దానము, మీ శక్తిని అనుసరించి దానాన్ని చేయడం. సాలగ్రామ దానం, దీపదానం, గోదానం వంటి దానాలు. ఇక కార్తీక నక్తము, ఉపవాసం. మీ శరీరాన్ని అనుసరించి కార్తీక నక్తాలు చేయడం. శ్రవణము, పెద్దవాళ్ళు చెప్పినటువంటి భాగవత భారతాలు వంటివి వినడం. ఇక పఠనం, లలితా సహస్రం, విష్ణు సహస్రం వంటివి ఏదైనా సరే మీకు వచ్చినటువంటి దేవతా సంబంధమైనటువంటి పారాయణలు చేసుకోవడం. అన్నిటికంటే ముఖ్యమైనది సేవ, దగ్గరలో ఉన్న ఆలయాన్ని శుభ్రం చేయడం. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం మనకి లభించేట్లా చేస్తాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. సర్వే జనా సుఖినో భవంతు.